కదా రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది ఊర్లలో? చాలా గలీజ్ ఉందన్న, చాలా హీనంగా ఉంది అనుకోరాదు. ఎందుకట్లా? రైతు బంధు వేయలే, రైతు భరోసా వేయలే, మన రుణమాఫీ ఏది కాలే. ఈ 14 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా? గ్యాస్ 500కే అన్నాడు. గ్యాస్ అట్లా వాళ్ళే గ్యాస్ వాళ్ళే. నువ్వు ఇట్లా అబద్ధం ఆడుతానే, గ్యాస్ 500కే వస్తుందట కదా? ఏడొస్తుందన్న, 5 గ్యాసులు తీసుకున్నాడు గెలిచిన పడుతుంది. ₹1 వాళ్ళే బ్యాంకులో. గ్యాస్ 500కి వస్తుందంట, ఫ్రీ బస్ అంట. ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్ ఉంది. గ్యాస్ వస్తలే 500కు, ₹1000. అదే కరెంట్ ఒకటి ఫ్రీ. అన్ని 6 గ్యారెంటీలో ఒకటి కరెంట్ ఫ్రీ ఉంటుంది. మీకు ఒక కరెంట్ ఫ్రీ అంతే. దానివల్ల మనిషి బతకగలుగుతాడా? మరి అది కూడా అవసరమే. ఇప్పుడు 4 కావాలి మనిషికి అవసరం ఉన్నప్పుడు, నీళ్లు గాలి అన్ని అవసరం ఉన్నప్పుడు అది కూడా ఒకటి, అది కూడా ఉండాలి. ఎందుకంటే బతికి అట్లా కరెంట్ లేకుండా. ఎట్లా మరి రైతులకు రైతు రుణమాఫీ కానీ ఏది కాలే అన్న, ఇప్పుడు ఏది ఏం కాదు. ఇప్పుడు వాడు వచ్చి 14 నెలలు ఒక చిన్న పని కూడా వెళ్ళి కరెంట్ ఒకటి, బస్ ఫ్రీ ఒకటి, అంతే. మిగతా ఏం చేయలేదా? మరి ఇవన్నీ చేయకపోతే ఎట్లా మరి ఈ రైతులకు? ఇప్పుడు నువ్వు అన్నావు, ఇప్పుడు 180 కోట్లు వేసిన అంటున్నావు, 180 కోట్లు 80,000 కోట్లు వేసిన అంటున్నావు. ఏం చేసుకుంటు మరి? ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకి అయితే లేవు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీ పెడతాడట ఫస్ట్. మరి అని ఎందుకు మరి మీ ప్రాంతానికి వచ్చి కూడా నేను అన్ని మా ఎమ్మెల్యే అన్న 14 నెలలు మా ఊళ్ళోకి రాలేదన్న ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. దాన్ని అడ్డు అర్థం చేసుకో. ఇక చిన్న మా ఊరు తర్వాత ఉంటుంది బండ సంవరం, అక్కడ 2 సార్లు 3 సార్లు పోయిండు అట్లా. అంతేనా? మరి మార్పు రావాలన్నారు, ఎట్లా ఉంది మార్పు? అట్లా ఏం మార్పు? టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉండే. మా ఎమ్మెల్యేకి 15 రోజులకు 20 రోజులకు వచ్చిపోయేది పైలశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు. ఇంతవరకు 15 నెలలు అవుతుంది, ఇంతవరకు ఒక్కసారి రాలే. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇక ఒక్కసారి కూడా రాలేదు. మరి ఎట్లా మరి ఇప్పుడు రైతులకు అవి ఇట్లేరు, పింఛన్లన్నీ ఇస్తుర్రా? 4,000 ఇస్తానే. అవి లేవు, పింఛన్ లేవు, ఏవి లేవు. ఏం లేవంటారు మనుషులు, ఎట్లా బతుకుతుర్రా మరి? అదే ఎట్లా బతుకుతారంటే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడిగి రావాలి. అంతేనా? ఏమని అడుగుతారు రేవంత్ రెడ్డి? నువ్వు ఉండకపోతావు రూపాయి అని అడగాలి, అంతే. ఇంకేముంది? 2 ముచ్చట్లు. ఉండకపోతావు కాదన్నా, ఇప్పుడు కొంచెం మాకంటే మాకు సరిపోతున్నారు. వికలాంగులు వాళ్ళకి ఇస్తానన్న ఒప్పుకోవాలి కదన్న. వాళ్ళకన్నా 4,000 6,000 వస్తాయి, 6,000 2,000 4,000 వస్తాయి అని చెప్పి 25,000 తులం బంగారం ఎట్లుంది ఇచ్చిండు. మాకైతే 5 తులాలు ఇచ్చిండన్న. పెన్ను గోల్డ్ అదే ఈ పెన్ను అదే దాంతో చేయించిన అనిపించడం చెప్తే నాకు వాళ్ళంతా పడుతుందన్న. ఎందుకట్లా? అంతే. ఎందుకంటే నీకు పనికి వచ్చిన అంటే ఇప్పుడు అన్న నువ్వు ఒకసారి కాకపోతే ఒకసారి హెల్పింగ్ అవుతుంది అంటే అన్న నమస్తే అన్న అంటాం. నువ్వు పోతుంటే పోరాబోయే అది కదండి. నువ్వు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అని నువ్వు అంటావు. మరి రేవంత్ రెడ్డి ఏమో ఊకే మాట్లాడితే కేసీఆర్ అంటాడు. ఎందుకే? ఇప్పుడు ప్రతిపక్షం అనేది గట్టి ఉంటుంది, పోరాబోయే అంటాం. ఎందుకంటే పోరాబోయే దిగే అన్నట్టుంది అన్నట్టు వానికి. అంతేనా? ఎందుకు మరి ఊకే కేసీఆర్ ని గెలకపోతే ఆయన నిద్ర పడతట్లేదు. కేసీఆర్ గెలకపోతే కేసీఆర్ మంచిగా చేసిండే. కేసీఆర్ మంచిగా చేసిండా అంటే మా అంత దూరం పోతాం, కానీ మా ఎమ్మెల్యే అయితే నెలకోసారని వచ్చేది కనీసం. మంచిగా టీఆర్ఎస్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు 15 నెలలు 14 నెలలు అవుతుంది అన్న, ఇంతవరకు ఎమ్మెల్యే అన్నట్టు. దాన్ని బట్టి అర్థం చేసుకో. ఇక ఈ పాలన అర్థం చేసుకో. ఇక ఒక మాటలు 10 మాటలు అవసరం లేదు. పనికి రాని 10 ఎందుకన్నా, పనికి వచ్చేది ఒకటి అవసరం అట్లా. ఓకే.